టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అంటే మీకు రాజకీయ గురువు కానీ రాజకీయ ఈ మన దాని ఏమంటాం సబ్జెక్టు పైన సపోర్టు అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన సందర్భం అంటే నేనున్నాను అని చెప్పి ఒక రాజకీయ గురువుగా మన ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్లో మీకున్న సపోర్ట్ ఏంటంటే? అయితే అంటే నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను చూస్తూ ఉన్నాం, ఆయన గారి రాజకీయ జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన గారు చాలాసార్లు 2-3 సార్లు మా ఇంటికి లంచ్కి రావడం, డిన్నర్కి రావడం కూడా జరిగింది. అప్పుడు అనిపించింది అంటే పొలిటికల్గా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్, పొలిటికల్గా అంటే మనం రాకముందు అనిపించేది పొలిటికల్ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా రెస్పెక్ట్ ఉంటుంది, సొసైటీలో రికగ్నేషన్ ఉంటుందని చెప్పేసి అనిపించి అట్లా నాకు ఇన్స్పైర్ అయ్యనమాట. అంతకుముందు నాకు చాలామంది ఇప్పుడు టీడీపీలో యాక్చువల్గా మా అన్నయ్య ఓన్ బ్రదరు టీడీపీలో కూడా 2005లో అక్కడ మా వార్డు అప్పుడు వార్డు మెంబర్గా కాంటెస్ట్ చేశారు, టీడీపీ నుంచి పోటీ చేశారు. అంటే టీడీపీలో ఫుల్ టైం చేయలేదు కానీ టీడీపీకి కొద్దిగా సానుకూలంగా ఉండేది. అప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత డైరెక్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ చేరడమే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పొలిటికల్లో మీరు ఇంత బిజీ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కార్పొరేటర్గా మీరు ఖమ్మం కార్పొరేటర్గా వర్క్ చేస్తున్నారు, అలాగే కొన్ని విభాగాలలో కూడా మీరు మీ పాత్ర ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో మన ఏమంటే మీ కమ్యూనిటీకి సర్వీస్ ఇవ్వాలి, కమ్యూనిటీలో కొంత కొరత ఉంది, కమ్యూనిటీ వైపు కూడా చూడాలన్న ఉద్దేశం మీకు అంటే ఏ సందర్భంలో ఏర్పడింది? మిమ్మల్ని ఈ విధంగా మోటివేట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే యాక్చువల్గా నేను 2001 నుంచే నేను 98-99లోనే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మా మామయ్య గారి ఇంటికి వచ్చారనమాట. అప్పుడు నైట్ మా ఇంట్లో స్టే చేశారు. అప్పుడు కూరపాటి వెంకటేశ్వర గారు ఖమ్మం, పిల్లనిచ్చిన మామ మేనమామ 2 ఆయన గారింట్లో అప్పుడు వచ్చేది. కొండ లక్ష్మణ్ లవ్ మ్యారేజ్ అది కాదు, అరేంజ్ మ్యారేజే, మేనమామ కూతురు. అయితే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అప్పుడు వచ్చేది. అప్పుడు మనకి అసలు మన కమ్యూనిటీ గురించి మా మామయ్య యాక్టివ్ ఉండేది, కూరపాటి గారు. ఏది ఇక్కడ తెలంగాణ పద్మశాలి సంఘంలో, అఖిల భారత పద్మశాలి సంఘంలో యాక్టివ్ ఉండేది. దాని ద్వారా నాకు కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. నేను కూడా 2009లో ఖమ్మంలో పద్మశాలి పట్టణ పద్మశాలి సంఘం ఏర్పాటు చేశాను. దాంట్లో నేను ప్రెసిడెంట్ చేశాను 2009 నుంచి 2012 దాకా. 2012లో అంటే ఫస్ట్ యూత్ చేసాం, 2009లో యువజన పద్మశాలి సంఘం చేసాం. తర్వాత పట్టణ పద్మశాలి సంఘం 2012 వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. 2014 వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి ఇచ్చారు, ఖమ్మం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. 2016 నుంచి 2021 దాకా దాదాపుగా 6 సంవత్సరాలు నేను 2015 నుంచి 2021 దాకా దాదాపు 6.5 సంవత్సరాలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ చేశాను. 2016లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడు నేను కార్పొరేట్ నిలబడ్డా, గెలిచా. ఫస్ట్ నా డివిజన్ గాంధీ కూడా వేరే చోట పోయి నిలబడ్డా, అక్కడ గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2021లో కూడా నిలబడి 2 సార్లు కార్పొరేటర్ అయినా, 6.5 సంవత్సరాలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్. అయితే ఈ టౌన్ పార్టీ అదే పట్టణ పద్మశాలి సంఘం నుంచి వచ్చిన తర్వాత జిల్లా పద్మశాలి సంఘంలో రావడం జరిగింది. అప్పుడు జిల్లా పద్మశాలి సంఘంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నాకు తెలంగాణ పద్మశాలి సంఘం నుంచి వాళ్ళతోటి కొద్ది పరిచయాలు ఇప్పుడు కందగడ్డ స్వామి గారు, గడ్డం జగన్నాథం గారు కానీ, ఘోష్ గారు కానీ, బాబురావు గారు కానీ వీళ్ళందరితో పరిచయం ఏర్పడటం ద్వారా నాకు తరచూ మీటింగులు ఉంటే నెలకు 2 నెలలకు ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. జరిగిన తర్వాత ఈ టైంలో ఇక్కడ పరిచయాలు ఏర్పడిన తర్వాత మొన్న లాస్ట్ 2022లో మరి ప్రభాకర్ అన్న, మన మచ్చా ప్రభాకర్ అన్న, నేను కొద్దిగా మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నది. తెలంగాణ పద్మశాలి సంఘం అంటే 33 జిల్లాలు ఇద్దరం కలిసి తిరగడం జరిగితే ఏ జిల్లా పోయినా కానీ చాలా మనకి ఘన స్వాగతం పలికారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని స్వాగతించారు. అయిన తర్వాత 33 జిల్లాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ప్రభాకర్ అన్న ప్రెసిడెంట్గా, నన్ను సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది, జనరల్ సెక్రటరీగా. ఆ తర్వాత సంవత్సరం పాటు అన్న బ్రహ్మాండ సేవలు చేశారు. సరూర్ నగర్లో మనం పెద్ద మీటింగ్ పెట్టాం. మీటింగ్ కూడా దాదాపు 70,000 మంది వచ్చారు. మంచిగా మన యొక్క బాణి వినిపించడం జరిగింది ప్రభుత్వానికి. అరే పద్మశాలి ఇంత ఐక్యంగా ఉంటారా అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలిసింది. దాంతోపాటుగా ప్రభాకర్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవటం, మళ్ళీ 33 జిల్లాలందరూ కూర్చొని అఖిల భారత పద్మశాలి సంఘం స్వామి గారు అయితే, జగన్నాథం గారు అయితే కూర్చొని మరి జనరల్ సెక్రటరీ యాక్టివ్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ చేద్దామని చెప్పి చేయడం జరిగింది. మన ఫిబ్రవరి 11వ తారీఖున 2024 చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి వస్తే 1 year అవుతుంది. ఈ 1 year కాలంలో ప్రభుత్వం కూడా
మరి అనుకోకుండా మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు మా దగ్గర పోటీ చేయటం, నేను కూడా బీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారి కోసమే నేను కాంగ్రెస్లోకి రావటం, వచ్చిన తర్వాత ఆయన గారు మంత్రి కావటం, ఆ మంత్రి కూడా వ్యవసాయ శాఖ మంత్రితో పాటుగా చేనేత జౌళి శాఖ మార్చులు కూడా కావటం, అదంతా నాకు కలిసి వచ్చింది. ఆ తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎవరు చేయలేనన్ని పనులు మంత్రి గారి ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది.